హాయ్ హలో నమస్తే, నేను మీ వెంకట్. సాధారణంగా మరి వెస్ట్రన్ కంట్రీస్లో ఉమెన్కి బాగా ప్రొటెక్షన్ ఉంటుంది, చట్టాలు అక్కడ చాలా బలంగా ఉంటాయని అనుకుంటూ ఉంటాం మన వరకు. అయితే ఈ సంఘటన ఒక రకమైనటువంటి భీతిని కలిగించేటటువంటి సంఘటన జరిగింది ఫ్రాన్స్లో. భార్యాభర్తలు అంటే మరి ఒకరికొకరు కడ వరకు అనుకుంటారు. భార్యకి సంబంధించి మరి రక్షణ బాధ్యత కూడా భర్తకే ఉంటుంది ఎక్కడైనా. అందులో పాశ్చాత్య దేశాలు మరి చట్టాలు కఠినంగా ఉండేటటువంటి దేశాల్లో ఇంకా వాళ్ళకి రక్షణ ఉంటుందని చెప్పి ఎవరైనా అనుకుంటారు. కానీ ఒక ప్రబుద్ధుడు తనకున్నటువంటి లైంగికపరమైన ఫ్యాంటసీల కోసం భార్యని ఎంత దారుణంగా ఇది చేసిందంటే, తన పైన ఆమె నిద్రపోతున్నప్పుడు ఆమెకి మత్తు పదార్థాలు, డ్రగ్స్ లాంటివి ఇచ్చి తన పైన వేరే వాళ్ళని ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత వేరే వాళ్ళని పిలిపించి తన పైన లైంగికంగా అత్యాచారం చేయించినటువంటి సంఘటన ఇది. ఇప్పుడు ప్రపంచ మీడియాలో ఒక చర్చ నడుస్తున్నటువంటి సంఘటన ఇది. ఎందుకంటే ఇదేదో వెనకబడిన దేశాల్లోనూ ఎక్కడో చట్టాలు అమలు కానటువంటి దేశాల్లో జరిగిన సంఘటన కాదు. ఫ్రాన్స్ అంటే ప్రపంచంలో అభివృద్ధి చెందిన మరి 5 ఆర్థిక వ్యవస్థల్లో నంబర్ 2గా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ. మరి ఆ దేశంలో ఫ్రాన్స్ అంటే మరి ఒకప్పుడు ప్రపంచానికి సంస్కృతి కల్చరల్ రెవల్యూషన్ అందించినటువంటి ఇది. సరే, అదంతా గతం. ఇప్పుడు వర్తమానం చూసినట్లయితే ఈ సంఘటన ఆలోచింపజేస్తుంది. మనలాంటి భారతదేశం లాంటి దేశంలో మహిళలు అర్ధరాత్రి తిరిగితే స్వతంత్రం అన్నాడు మహాత్మా గాంధీ. కానీ పట్టపగలే ఇప్పుడు తిరగలేనటువంటి పరిస్థితి. సర్వత్రా ఇంట్లో నుంచి బయట వరకు ఉమెన్కి ప్రొటెక్షన్ లేనటువంటి పరిస్థితి. వాళ్ళపైన దాడులు, లైంగికపరమైన దాడులు జరిగితే కూడా రాజకీయాలు బెంగాల్ లాంటి చోట మరి జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఎవరైనా ధైర్యం చేసి ముందుకు వస్తే ఇక అదొక పెద్ద ప్రహాసనంగానే ఉంటుంది మన దేశంలో. కానీ ఇప్పుడు ఈ సంఘటనలో అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి, 71 సంవత్సరం అతని వయసు. అయితే 72 మందితో 92 సార్లు తన భార్య పైన ఇతను వేరే వాళ్ళని పిలిపించి ఇట్లా మత్తు మందులు ఇచ్చి, డ్రగ్స్ ఇచ్చి, యాంగ్జైటీ తగ్గే డ్రగ్స్ అవి ఇచ్చి అతను తన పైన ఈ విధంగా చేస్తూ వీడియోలు తీశాడు, వీడియోలు, ఫోటోలు. ఇది ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి జబ్బు అని అర్థమవుతుంది నాకైతే. దానికి మీరు ఏం పేరు పెడతారో కానీ ఈ లైంగికపరమైన ఫ్యాంటసీలలో ఈడొక సైకో అనేది అర్థమవుతుంది. సో 72 మందిని పిలిపించి వాళ్ళు తన భార్య పైన లైంగిక దాడి చేస్తుంటే అవి ఫోటోలు, వీడియోలు తీసి ఆ తర్వాత అవి చూసుకోవడం అంట వాడు. అయితే ఇదంతా ఒక రైతుల్లోనూ ఒక సంవత్సరంలోనూ జరిగింది కాదు. 2011 నుంచి 2020 మధ్యలో జరిగినటువంటి చర్యలు ఇవన్నీ కూడా. అయితే ఇది ఎట్లా బయటపడింది అంటే, మొన్న 2020లో అంటే 4 సంవత్సరాల క్రితం ఇదే ప్రబుద్ధుడు ఎవరినైతే భార్యని ఎట్లయితే తన భార్య మీద ఎట్లా దాడి చేయించినటువంటి ఆ ప్రబుద్ధుడు ఒక షాపింగ్ మాల్లో, అంటే ఇతనికి కేవలం భార్య అనే కాదు, వేరే బయట కూడా ఆడవాళ్ళ ఇదికి సంబంధించి ప్రైవసీ ఇదిని భంగం చేస్తూ ఆ వీడియోలు రహస్యంగా చిత్రీకరించేటటువంటి ఒక జబ్బు ఉంది. వాటిని తర్వాత చూసుకోవడం జబ్బు అనేది అర్థమవుతుంది. అట్లా ఆ షాపింగ్ మాల్లో చేస్తుంటే ఒక పోలీస్ ఇతన్ని పట్టుకొని మొత్తం ఇతని ల్యాప్టాప్, కంప్యూటర్ అంతా మళ్ళీ చెక్ చేస్తే, ఎందుకంటే మరి వాళ్ళు ఒట్టిగా వదిలిపెట్టరు ఇటువంటి చేసేవాళ్ళని. వీడు ఎప్పుడు చేస్తుండో, అసలు వీడు ఏంది, వీడి కథా కమమిషన్ మొత్తం తీగలంతా లాగుతారు. తీగలాగితే ఆ డొంకంతా కదిలింది. ఆ తన కంప్యూటర్, ల్యాప్టాప్లలో వందల వీడియోలు, ఫోటోలు తన భార్యకి సంబంధించి కొన్ని వేరే ఇతర మహిళలవి ఇతను రహస్యంగా చిత్రీకరించినవి ఉన్నాయంట. ఇది మరి ఇదేమి జబ్బో అర్థం కావట్లా వాస్తవంగా. మరి మన దేశంలో అయితే
మరి ఇక్కడ దళిత మహిళలపైన జరిగేటటువంటి దాడులు మనం చూస్తూ ఉన్నాం. లైంగికంగా చంపటం, ఇది చేయటం, అవన్నీ కూడా పేరుకే మహిళా చట్టాలు. సో ఇళ్లల్లో ఇప్పుడు ఆడపిల్లలపైన, పెళ్లి కాని పిల్లలపైన ఇంటా బయట కూడా జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులు, వాళ్ళు చెప్పలేనివి చెబితే కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవటం అనేది చాలా ముఖ్యం. అయితే ఈ ఫ్రాన్స్లో జరిగినటువంటి ఈ సంఘటనలో కనుక గమనించినట్లయితే నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, ఇక్కడ ఈ మన దేశంలో కూడా మహిళలు తమ సమస్యని తామే పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయాలి, ఇటువంటి జరిగినప్పుడు బాధిత మహిళలు అని అనిపించింది. చెప్పడం ఈజీ, కానీ వాస్తవ ఇదిలో పిక్చర్ ఖచ్చితంగా కఠినంగా ఉంటుందనేది సందేహం లేదు మన దేశంలో అయితే. సో ఒక లైంగిక దాడి ఎక్కువ చేస్తున్నది ఎవరు ఆడపిల్లలపైన అంటే తెలిసిన వాళ్ళు, పరిచయస్తులు, బంధువులు, రక్త సంబంధీకులే. ఇది షాకు కలిగించేటటువంటి అంశం. సర్వేలన్నీ ఇవే చెబుతున్నాయి. మన దేశంలో ఇప్పుడు ఆడపిల్లలపైన జరుగుతున్నటువంటి లైంగికపరమైన వేధింపులు, దాడులు, ఇప్పుడు చాలా చోట్ల కన్న తండ్రులే మద్యం దాగి మరి తల్లి లేకపోతే ఆడపిల్లలపైన దాడులు చేసినటువంటి కొన్ని సంఘటనలు కూడా మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. సరే, ఇప్పుడు తండ్రుల్లో, అన్నలో, తమ్ముళ్ళు కొన్ని చోట్ల కొంతమంది దుర్మార్గంగా ఇట్లా ఆడపిల్లలపైన, వాళ్ళ సొంత అక్కలపైన, చెల్లెళ్ళపైన కూడా ఈ మధ్య అక్కడో ఒకడు మద్యం దాగి, ఇక్కడ వేరే మన తెలంగాణ రాష్ట్రంలోనే జరిగిన సంఘటన ఇది. మద్యం దాగి తల్లిపైనే వాడు లైంగిక దాడికి పాల్పడితే ఆమె ప్రతిఘటించింది. తర్వాత మరుసటి రోజు వాళ్ళ అన్నలు వచ్చి వాడిని చిత్తకొట్టి జైల్లో పెట్టారు, జైలుకి పంపించారు. ఇట్లా అనే రక్షణ లేకుండా పోతుంది. అంటే వాడు అట్లా తయారవడానికి చాలా కారణాలు ఉంటాయి. అంటే ఈ సంఘటనలు జరిగిన తర్వాత బయటికి వచ్చి వాటిని మరి కుటుంబ సభ్యులు మద్దతుగా నిలవటం అనేది పెద్ద ఛాలెంజ్ మన దేశంలో. ఏదైనా జరిగితే దాన్ని ఏదో రకంగా ఏం కాదులే, ఈసారికి సర్దుకో, మరొకసారి చూద్దాంలే అంటుంటారు. ఎక్కడ ఈ పరువు అనే కాన్సెప్ట్లో పడి అది ఎందుకు పనికిరాదు. ఆ పరువు, ఆడపిల్ల ప్రాణాలు పోయి తనకే ప్రమాదం వస్తుంది అంటే పరువు 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 అని ఒక మాస్క్ వేసి చాలా వరకు వాటిని తొక్కేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు రాజకీయ నాయకులకే బుద్ధి ఉండట్లేదు. మనం ఏపీలో చూసాం, వైసీపీ పార్టీకి సంబంధించి చాలామంది అట్లా బయటపడ్డారు. విజయసాయిరెడ్డి దగ్గర నుంచి మొన్నటి ఇప్పుడు ఆయన దువ్వాడ సీను, అనంతబాబు, మరి అంబటి, అవంతి, ఇప్పుడు తెలుగుదేశంలో కూడా ఒక ఆయన సత్యవీడు చిత్తూరు జిల్లాకు సంబంధించి ఆయన కూడా బయటపెడితే ఆయన్ని సస్పెండ్ చేసింది పార్టీ వెంటనే. అదొక మంచి పరిణామం. మరి అంత దుర్మార్గం అయినా కూడా వైసీపీలో ఒక్కళ్ళని కూడా ఇది చేయలేదు. ఏది వాళ్ళందరినీ అట్నే వాళ్ళందరూ గొప్ప వాళ్ళు అన్నట్టుగా అట్లే పెట్టుకొని కూర్చున్నాడు జగన్. వెళ్ళి లండన్లో ఉన్నాడు, ప్రజలంతా బురదల్లో పాలయ్యే అవస్థలు పడుతుంటే. సరే, అది డిఫరెంట్ టాపిక్ అయినా కూడా, ఎందుకంటే నాయకులు అనేవాళ్ళు రోల్ మోడల్గా పబ్లిక్ ఉండాలి, కానీ వాళ్ళకే ఉండట్లేదని చెప్పడం ఇక్కడ ఉద్దేశం ఈ విషయంలో. సో మొత్తం మీద ఇక్కడ ఈ ఫ్రాన్స్లో 72 మందిని మొత్తం ఈ 10 ఏళ్లలో అతను తన భార్య మీద వాళ్ళకి పిలిపించి ఆమె మీద ఆ దాడి లైంగిక పరంగా ఇది చేపించి మరి ఆ రికార్డులు చేస్తే ఇప్పుడు మొత్తం ఈ 10 ఏళ్లలో 92 సార్లు ఆమె పైన జరిగినట్టుగా ఆ వీడియోలు, ఫోటోలను బట్టి పోలీసులు గుర్తించారు. గుర్తిస్తే ఇప్పుడు అదే మన దేశంలో అయితే ఎటుంటుందో పరిస్థితి ఊహించుకోవచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ ఇక తన పక్కన నిలబడతారా? కుటుంబ సభ్యులు, బిడ్డలు నిలబడతారా? కానీ ఆమె 3 సంతానం తల్లితో పాటు తల్లికి మద్దతుగా నిలబడ్డారు. ఇప్పుడు ఫ్రాన్స్లో ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి కేసుగా నడుస్తూ ఉంది. ఆడ ప్రజలు ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా. సో అతను పట్టుకొని జైల్లో పెట్టారు. ఆమె ధైర్యంగా వచ్చి ఇది మహిళలకి తెలియాలి, వాళ్ళు అవేర్నెస్ పెరగాలి, ధైర్యంగా ముందుకు రావాలని చెప్పి తను ముందుకొచ్చి చేస్తే నాకు చాలా గొప్ప అనిపించింది. అది ఆ వ్యవస్థ కాబట్టి అంత జరిగినా కూడా తన పైన పరువనో లేదంటే ఇంకొకటనో అక్కడ ఏవి కూడా లెక్క పెట్టకుండా ఈ జరిగినటువంటి ఘోరం తనకు తెలియకుండానే తన మీద, తన శరీరం పైన జరిగినటువంటి ఈ దాడిని ప్రపంచానికి, తన దేశపు మహిళలందరూ కూడా అవేర్నెస్ కావాలని చెప్పి ఆమె ముందుకొచ్చినటువంటి ఇది నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో జరిగినా కూడా ఇవి ఖండించదగినవే. ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిందే, వాళ్ళకి శిక్షలు పడాల్సిందే. కానీ ఈ ముందుకనేది రాకపోతే మనలాంటి సాంప్రదాయ దేశాల్లో పరువు ప్రతిష్టలని దిగమింగుకుంటూ వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి.
నిజంగా ఫ్రాన్స్లో జరగవచ్చు, కానీ ఈ సంఘటన ఇది అర్థం చేసుకుంటే నిజంగా మరి వాడు దుర్మార్గంగా వ్యవహరించిండు భర్త అనేవాడు. మరి భారతదేశంలో భార్యాభర్తల బంధానికి ఇంకా ఉంది. కొన్ని చోట్ల భర్తలు ఇట్లా ఇవాళ రేపు కొన్ని చోట్ల కొంతమంది ఈ మానసికపరమైనటువంటి రోగులుగా తయారవుతున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. మొత్తం మీద అయితే ఈ సంఘటన, అందులో బాధిత మహిళ ప్రపంచానికి ఒక గొప్ప సందేశం ఇచ్చింది. తనకు తెలియకుండా తన శరీరం మీద చేసినటువంటి దాడి మొత్తాన్ని కూడా ఇప్పుడు ఆ వీడియోలు తను మొత్తం పిల్లలతో కలిసి, ఆమె పిల్లలు మద్దతుగా, ముగ్గురు సంతానం వాళ్ళకి, ఆమె తల్లి పక్షాన నిలబడ్డారు. మా అమ్మ ఇట్లా చేసిందని జనరల్గా అయితే ఏదైనా తప్పు ఇట్లా జరిగితే తప్పుకుంటారు ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబంలో ఇక్కడ మన దేశంలో. కానీ అక్కడ ముందు సరే దేశం ఏదైనా కూడా ఆ దోపిడీ అనేది సర్వత్రా జరుగుతూ ఉంది. మన దేశంలో ఇంకా దారుణంగా జరుగుతుంది. ఈ ఆండ్రాయిడ్, ఇంటర్నెట్, ఈ ఫ్రీ పోర్ను వచ్చిన తర్వాత ఇంటర్నెట్ రూపంలో ఈ లైంగికపరమైనటువంటి దాడులు 2 నెలల పాప పసి గుడ్డు నుంచి 100 ఏళ్ల ముదుసలి బామ్మ వరకు కూడా దాడులు జరుగుతూ ఉండటాన్ని ఇది సభ్య సమాజం తలంచుకునే విధంగా, తర్వాత విలువలు, కుటుంబ వ్యవస్థ బలోపేతం చేయటం, చదువు, విలువలతో కూడింది నిర్మాణం జరగాలి. అలాగే ఈ ఇంటర్నెట్ పైన, అలాగే పిల్లలకు సంబంధించినటువంటి ఇంకా ఈ వెబ్సైట్లు ఇవన్నీ వీటిపైన ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా మరి నియంత్రణ విధించాలి కొన్నిటిపైన. అలాగే ఎడ్యుకేషన్లో 6వ తరగతి నుంచే పిల్లలకి మరి లైంగిక పరమైనటువంటి విజ్ఞానం పెంపొందే విధంగా ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజ్ తీసుకురాకపోతే అది ఇంకా ప్రమాదమే తప్ప అది ఏ విధంగానూ అదేదో ఒక పెద్ద ఇదిగా అని చెప్పి దాన్ని ఒక రహస్యంగా ఉంచి దాన్ని ఒక ఇదిగా ఉన్నంతకాలం ఇంకా ఈ మహిళలపైన ఈ శృంగారపరమైనటువంటి దాని చుట్టూ హింస జరిగే ప్రమాదాలే ఎక్కువ ఉంటాయి అనేది అర్థం చేసుకోవాలి మనం. సో మరి నిజంగా ఈ ఫ్రాన్స్లో జరిగిన ఈ సంఘటన మొత్తంలో వాడిని శిక్షించాలి కఠినంగా, ఖచ్చితంగా ప్రభుత్వం అక్కడ శిక్షిస్తుంది. కానీ ఆవిడే అంత జరిగినా కూడా తన పైన అది ఇక్కడ మన దేశంలో మహిళలకు అది అన్వయించుకుంటే నాకు అది జరగకూడదు, కానీ జరిగితే బయటకు వస్తారా? ఏదన్నా ఒక చిన్న ఇది జరిగితేనే బయటికి రారు. ధైర్యం చేసి చెబుదామంటే అదే కుటుంబ సభ్యుల్లో తల్లులు కూడా అర్థం చేసుకోరు. ఖచ్చితంగా బిడ్డల సమస్య, ఖచ్చితంగా తండ్రి పైన ఫిర్యాదు చేసిన, అన్న పైన, తమ్ముడి పైన ఫిర్యాదు చేసిన, ఇది అందరిగా కాదు కొంతమందికి ఇట్లా చేస్తున్న వాళ్ళ పైన చేస్తే తల్లులు తేలిగ్గా తీసుకోకూడదు అనేది ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. ముందుకు రావాలి, వాళ్ళు ధైర్యం చేసి మాట్లాడాలి, దానికి పరిష్కారానికి చూపాలి, ఆ సమస్యని ఆ బిడ్డలకి రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా తల్లిదండ్రులది. ఇంట్లోనే సమస్య ఆడబిడ్డలకి ఎదురైతే తల్లి ముందు నిలబడాల్సిందే. ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, రాణి రుద్రమలాగా. అందులో పరువు పోతుందని అదే అని బిడ్డల జీవితాలను నాశనం చేసే హక్కు అయితే తల్లికి లేదు. అలాగే అట్లా మరి జన్మనిచ్చిన తండ్రి అలా నిజంగా ఒక పశువు కంటే ఘోరంగా ప్రవర్తించడం అనేది అది చాలా బాధాకరం. మొత్తం మీద అయితే ఈ సంఘటన, ఫ్రాన్స్లో జరిగిన ఈ సంఘటన, భార్యని మత్తుమందులు ఇచ్చి 72 మందితో 92 సార్లు ఈ లైంగికంగా అత్యాచారం చేయించడం అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదైతా ఉంది. సో ఆ చివరికి ఆ నిందితుడికి ఏ శిక్ష ఫ్రాన్స్ ప్రభుత్వం విధిస్తుందో అనేది ఆసక్తికరంగా ఫ్రెంచ్ సమాజం ఎదురు చూస్తుంది. అయితే ఈ సంఘటనలో బాధిత మహిళ ధైర్యంగా ముందుకొచ్చి నిలబడటం అనేది ప్రపంచవ్యాప్తంగా మరి మహిళలపైన అనేక రకాలుగా వివిధ దేశాల్లో జరుగుతున్న ఇది తమ పైన జరుగుతున్న దాడులకి తామే ముందుకు రావాలి అనేటటువంటి ఒక గొప్ప సందేశాన్ని అయితే ఇచ్చింది. నిజంగా ఇది మన దేశంలో ఈ పిల్లలపైన, ఆడపిల్లలపైన జరుగుతున్నటువంటి వాటిల్లో ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చట్టాలని చాలా కఠినంగా బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఏదేమైనా కూడా ఆమె ధైర్యానికి అయితే నాకు చాలా హ్యాట్స్ ఆఫ్ అని అనిపిస్తుంది. ఫ్రాన్స్లో అంత ఇది జరిగిన. సో మొత్తం మీద ఇప్పుడు ఆ 72 మందిలో ఈ ల్యాప్టాప్ వీడియోల ఆధారంగా, ఫోటోల ఆధారంగా పోలీసులు అక్కడ 52 మందిని గుర్తించారంట. గుర్తించి వాళ్ళని ఇప్పుడు ఇంట్రాగేట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇతను ఎట్లా మిమ్మల్ని ఇది చేశాడు, మీరు ఎందుకు వచ్చారు, ఏం చేశారు, ఇవన్నీ కూడా. సో అది మొత్తం మీద ఒక పెద్ద సంచలనాత్మకమైనటువంటి ఇదిగా ప్రపంచానికి, ఈ మహిళలకి
వాళ్ళ 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 రక్షణకు సంబంధించినటువంటి దాంట్లో మరి ఒక మార్గదర్శనం, అంటే అక్కడ ప్రభుత్వం ఇచ్చేటటువంటి తీర్పులు ఇవన్నీ కూడా ఒక ఆదర్శం కాబోతున్నాయి అనిపిస్తుంది. అట్లాగే ఆమె నిజంగా బయటికి రావటం, తన పైన జరిగిన ఘోరాన్ని ప్రపంచానికి తెలియజెప్పటం, అలాగే అక్కడ ఆ దేశ మహిళలకి ఒక స్ఫూర్తిదాయకంగా ముందడుగు వేయటం అనేది నిజంగా గొప్ప విషయం. ఎందుకంటే మహిళల పైన జరిగే దాడులకు మహిళలు సైలెంట్ అయిపోతే ఇంకా జరుగుతూనే ఉంటాయి. సో వాళ్ళే ముందుకు రావాలి, ఏది జరిగినా ప్రభుత్వాలు అండగా నిలవాలి, కుటుంబ సభ్యులు అండగా నిలవాలి అనేది ఈ సంఘటన తెలియజెప్తున్నటువంటి ఒక అంశం.